నమస్తే. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. న్యాయ రంగంలో మహిళలు దూసుకు వెళ్తున్నారు. ప్రతి ఏడు వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. నిర్భయంగా, నిష్పక్షపాతంగా తీర్పు చెప్పే సత్తా మాకుందని వారు ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసెస్కి ఎంపికయ్యారు శ్రీవల్లి శైలజ. మరి ఈ రోజు మాతృదినోత్సవం సందర్భంగా శ్రీవల్లితో పాటు వాళ్ళ అమ్మగారు సురేఖ గారు కూడా మనతో పాటు ఉన్నారు. మరి వారి ప్రయాణాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీవల్లి గారు. నమస్తే. నమస్తే సురేఖ. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. సో ముందుగా మీకు హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు అమ్మకి విష్ చేయండి. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ నాన్న. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. సో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? వీఆర్ రియలీ హ్యాపీ అండ్ పేరెంట్స్ హ్యాపీ ఉన్నప్పుడు ఇంకా దట్స్ రియలీ డిఫరెంట్ ఫీలింగ్. సో అంటే మీకు ఎలా అనిపిస్తుంది? పేరెంట్స్లో సంతోషం కనిపిస్తుంది. ఎస్. మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ రియలీ 1 year స్ట్రగుల్ దట్ ఫైనలీ కేమ్ టు. అది చాలా నిజంగా ఇట్స్ రియలీ నైస్ ఫీలింగ్. ఓకే. ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంపిక అవుతాను అని అనుకున్నారు అసలు? ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ అండి. ఫస్ట్ క్లియర్గా చెప్పాలంటే నేను ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి వచ్చాను. మై మదర్ నోస్ రియలీ వెల్. ఎగ్జామ్ రాసి రాగానే ఐ క్రైడ్. అవ్వదు, అయిపోయింది అని చెప్పి. బట్ లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ సెలెక్ట్ అయ్యాను ప్రిలిమ్స్. అండ్ అంటే దీనికన్నా ముందు ఏపీ రిజల్ట్ వచ్చింది కదా, సో అప్పుడు సెలెక్ట్ అవ్వలేదు కదా? అప్పుడు అవ్వలేదు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అది ఏమైందంటే ఏపీ నాకు May 10th రోజు రిజల్ట్ వచ్చింది. దట్ వాజ్ ద లాస్ట్ డే ఇన్ నల్సర్. ఫ్రెండ్స్ తోటి బాగా ఎంజాయ్ చేసి వచ్చేది లాస్ట్ అనుకున్నాను. దట్ వాజ్ ద వర్స్ట్ డే అప్పుడైతే నాకు. సో ఐ క్రైడ్ అ లాట్. మై ఫ్రెండ్స్ వర్ దేర్. వాళ్ళు ఓదార్చారు, అంతా అయిపోయింది. కరెక్ట్గా 1 month తర్వాత నాకు తెలంగాణ జ్యుడిషియరీ అనమాట. సో ఏపీది అంత క్లోజ్ మార్క్స్ లో వెళ్ళడము, తెలంగాణ అదే టైంకి 1 month లో రావడము, హోప్స్ పోతాయి. ప్లస్ తెలంగాణ సిలబస్ చాలా ఎక్కువ. తెలంగాణది 35 యాక్ట్స్, చాలా ఎక్కువ యాక్ట్స్ ఉంటాయి అనమాట. సో ఎట్లా కవర్ అవుతుందా లేదా అని దట్ వాస్ రియలీ బిగ్ సెట్ బ్యాక్. సో లక్కీలీ బట్ ఇందులో సిలబస్ ఎక్కువ ఉన్నా కూడా ఇందులో సెలెక్ట్ అవ్వడం, అందులో అవ్వకపోవడం రియలీ రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. ఓకే. సో అమ్మ ఎలా ఫీల్ అయ్యారు సెలెక్ట్ అయ్యాక? అమ్మ, నాన్న, ఇంట్లో అందరూ ఎలా ఫీల్ అయ్యారు? మమ్మీ అయితే చాలా షీఈస్ వెరీ హ్యాపీ. ఇంకా అందరు కాల్స్ రావడము, నాన్న కూడా రియలీ వెరీ ప్రౌడ్. ఏపీ రిజల్ట్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చేస్తుంది అనుకున్నాం ఏపీ అంటే. ఇట్ వాజ్ వచ్చేస్తుంది. కట్ ఆఫ్ అంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ చూస్తాం కదా, దాని ప్రకారంగా చూస్తే ఓకే అయిపోయింది అనుకున్నాం. ఎక్స్పెక్ట్ చేసాం అందరం. అది రాలేకపోయేసరికి మొత్తం అందరం డల్ అయిపోయాం ఇంట్లో. మెయిన్ పాప డిసప్పాయింట్ అయ్యింది. అఫ్ కోర్స్ మేము కూడా డిసప్పాయింట్ అయ్యాం, కానీ వీ హ్యావ్ టు సపోర్ట్ హర్. వీ హ్యావ్ టు గెట్ త్రూ ద సిచ్యువేషన్. కాబట్టి మేమే ఇంకా సపోర్ట్ చేసి తనకు ధైర్యాన్ని ఇచ్చాము. ఇంకా ఇట్స్ మెయిన్ స్టెప్. దానికి దీనికి చేంజ్ ఏంటి అని అంటే, తెలంగాణ దాంట్లో అమ్మ వాళ్ళకి ఇచ్చే బుక్స్ ఇచ్చేసి వాళ్ళని అడగమని చెప్పాను అనమాట. సో ఇంకా దే యూస్ టు ఆస్క్. టైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చేవాళ్ళు వాళ్ళు. దే యూస్ టు కమ్ అరౌండ్ 8:30, 9 ఆ టైంకి వచ్చేవాళ్ళు. అప్పుడు కూడా దే యూస్ టు టేక్ అవుట్ టైం అండ్ దే యూస్ టు ఆస్క్. నాన్న కొన్ని సబ్జెక్ట్స్, అమ్మ కొన్ని సబ్జెక్ట్స్ అడిగేవాళ్ళు. సూపర్ మదర్ మీరైతే. ఓన్లీ ప్రిలిమ్స్ వరకు మేము సపోర్ట్ చేసాము. ఇంకా మెయిన్స్ ఏంటంటే మొత్తం డిస్క్రిప్టివే ఉంది. తన ప్రిపరేషన్ ఇంకా తన చాయిస్కే వదిలేసాము, కానీ చాలా కష్టపడింది. ఇంట్లో సెల్ఫ్ ప్రిపరేషన్ తనది. అవును, కోచింగ్ ఎక్కడికి వెళ్ళకుండా సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యారు మీరు. మెయిన్లీ ఐ వరీడ్ అబౌట్ హర్ హెల్త్ ఓన్లీ. ఎందుకంటే బయలాజికల్ టైం టేబుల్ అంతా కూడా తనది మారిపోయింది. ఫుడ్ ప్రాపర్గా లేకుండా ఉండింది, స్లీప్ టైమ్ ప్రాపర్గా లేకుండా ఉండింది. కాకపోతే ఇంకా వీ హ్యావ్ టు సపోర్ట్ హర్. తన ఇష్ట ప్రకారం ఎలా చదువుకుంటుందో అలా వదిలేద్దామని ఇంకా. సో ఇప్పుడు ఆ స్ట్రగుల్స్ అన్ని పోయాయి. హ్యాపీ మూమెంట్. అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సపోర్ట్స్ అంటే మై సిస్టర్. ఆల్వేస్ నాకు ఎప్పుడు ఏడుపు వచ్చినా కానీ దానికి ఫోన్ చేస్తాను. హాస్టల్లో ఉంటుంది, నేను ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఐ యూస్ టు కాల్ హర్, ఐ యూస్ టు వెంట్ అవుట్. ఏమైంది, ఏం జరుగుతుంది, చదువుతున్నానా లేదా, అవన్నీ దానికి తెలుసు. సో I used to tell her. లోగా ఉన్నప్పుడు సిస్టర్ ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? షీ ఈజ్ ఆల్వేస్, షీ ఈస్ టు ఎంకరేజ్ మీ ఎవ్రీ టైం. ఏమైనా తప్పులు ఉంటే కూడా చెప్తుంది, అన్నిటికీ ఎంకరేజ్ చేయదు కానీ. బట్ she always supports me, always there for me. సిస్టర్ కూడా LLB చేస్తున్నారా మరి? No, she is studying BBA MBA integrated program for management నల్సార్లోనే.
సో 1 year in hostel we were together. We really had a lot of fun. ఓకే, సో సిస్టర్స్ కన్నా ఫ్రెండ్స్ లాగా ఎక్కువ ఉంటారు అయితే. Yes, definitely. ఏదైనా వీళ్ళిద్దరి మధ్యనే షేరింగ్ ఉంటుంది. యూజువల్ గా నా దాకా వచ్చేది చాలా తక్కువ. ఓకే, సో ఎలాంటి గొడవలు లేవు మీకు? ఎలాంటి గొడవలు లేవు. సో జనరల్ గా సిస్టర్స్ అంటే కొట్టుకుంటూ ఉంటారు కదా, వీళ్ళు ఎప్పుడు కొట్టుకునే సపోర్ట్ ఈచ్ అదర్. అదే చిన్నప్పుడు కూడా కొట్టుకునేవాళ్ళు. ప్లేస్ ప్యాకెట్ కోసం అట్లా చిన్న చిన్న గొడవలు అయ్యాయి. ఇప్పుడు సో అక్క చెల్లెలు అంటే ప్రతిదీ గొడవ అవుతుంది కదా, చదువుకునే బుక్స్ దగ్గర నుంచి బట్టల వరకే అన్ని కూడా. షీ యూస్ టు హ్యావ్ సచ్ కంప్లైంట్స్. ఎలా అంటే అక్క వాడేసినవి నాకు వస్తాయి అన్నట్టు ఉండేది. నౌ సిస్టర్స్ కరే ఉంటుంది. yes definitely ఉండేది. నౌ ఇట్స్ నాట్ దేర్. ఓకే, సో ఇక్కడ అలా లేదు. yes సో అంటే మీకు చాలా వరి అయ్యారు అని చెప్పారు కదా, అంటే తినట్లేదు అని చెప్పేసి ఇలా చాలా వరి అయిన మూమెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు హ్యాపీ మూమెంట్ అయిపోయింది, ఇప్పుడు హ్యాపీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు మీకు? షీ కెన్ డూ ఎనీథింగ్ అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ. అనుకున్నది సాధించగలదు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. దట్టు ఏంటంటే ఓన్లీ 1 year పీరియడ్ తన ప్రిపరేషన్ కూడా. డిగ్రీ పాస్డ్ అవుట్ అయిపోగానే ఆల్రెడీ ఒక జాబ్ అయితే దానికి వచ్చింది తనకి. కానీ ఏంటంటే తను ఇంట్రెస్ట్ చూపించలేదు. అది కూడా గవర్నమెంట్ జాబే వచ్చింది. ఇంట్రెస్ట్ చూపించలేదు, వచ్చేసింది. దాన్ని తీసుకోలేదు ఆపర్చునిటీ, రిజైన్ చేసేసింది. తర్వాత అదే టైంలో LLM సీట్ వచ్చింది. LLM సీట్ వచ్చింది. ఎక్కడ కూడా ఇయర్ అనేది వేస్ట్ కాలేదు. ప్రాపర్గా తను యూటిలైజ్ చేసుకుంది తన టైం అంతా. సో ఒక మదర్ గా మీకు చాలా అంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు వర్కింగ్ కాబట్టి, అటు జాబ్ చేస్తూ ఇటు ఇల్లు కూడా మేనేజ్ చేయాలి. చాలా కష్టమైన పని అనుకోవచ్చు. అంటే జనరల్గా పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్తున్నప్పుడు బాక్స్ పెట్టి పంపించడం వేరు, బట్ చదువుతున్నప్పుడు చదువుకి కూడా సపోర్ట్ ఇవ్వడం వేరు. దట్టు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, చాలా వర్క్ కూడా మీ మీద ఉంటుంది, ఆ బర్డెన్ ఉంటుంది, ఇది ఉంటుంది. ఎలా మేనేజ్ చేయగలిగారు? మై హస్బెండ్ want to answer this because చిన్నప్పటి నుంచి ఐ బీన్ సీయింగ్ మై మదర్, ఈవెన్ మై ఫాదర్, దే ఆర్ ద మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్స్ ఐ ఎవర్ సీన్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ మీద స్కూల్ ఏమైనా కమెంట్ చేసినా కూడా ఐ యూస్ టు గెట్ అఫెండెడ్. అరే ఐ సీ మై పేరెంట్స్, బికాస్ ఇంటికి వచ్చి అమ్మ ఈ ఆఫీస్ అని చెప్పి ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటుంది. షీ మేనేజెస్ ఎవ్రీథింగ్. అలా అని చెప్పి మా వర్క్స్ ఏమన్నా ఉన్నా కూడా షీఈస్ ఇమీడియట్లీ దేర్. అసలు it's such an inspiration. I want to be like her. Both of us, we have already decided. మా చెల్లి thank you so much to be like her. super. సో ఈ మదర్స్ డే రోజు మీ అమ్మకి చాలా పెద్ద కాంప్లిమెంట్. అంటే కూతుర్లు అమ్మలాగే అవ్వాలి అని అనుకోవడం. yes we always aspire to be like her and my father also. సో మీకు ఎప్పుడు కష్టం అనిపించలేదా సురేఖ? ఎప్పుడు అనిపించలేదండి. లేదు, ఎప్పుడు అనిపించలేదు. ఏంటంటే వాళ్ళ కోసంగా నేను చేస్తున్నానని నేను అనుకోలేదు. ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ ఫర్ మై చిల్డ్రన్ అని చెప్పి నేను అనుకున్నాను. ఈవెన్ మా పిల్లలిద్దరికి డాన్స్, మ్యూజిక్ ఇద్దరికి నేర్పించాను అనమాట చిన్నప్పుడు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే వెంటనే మ్యూజిక్ క్లాస్కి, డాన్స్ క్లాస్కి వెళ్ళేవాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు కుకింగ్, పిల్లలిద్దరికి వేడిగా ఏమైనా పెట్టేదాన్ని. నా పర్సనల్ టైం వచ్చేటప్పటికి 10 o'clock. కానీ విత్ ఎ గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఐ యూజ్ ఇట్ టు స్లీప్. నా ఫస్ట్ మోస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఇద్దరు నెలసరికి వెళ్ళారు. వెళ్ళొచ్చిన తర్వాత ఇద్దరు వెకేషన్కి ఇంటికి వచ్చి, అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మేము మ్యూజిక్ డాన్స్ నేర్చుకోవడము ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు అవర్ లైఫ్ అని చెప్పి వాళ్ళిద్దరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. సో ఇట్ వాజ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంత అంటే చాలా బర్డెన్స్ మీ పైన ఉన్నాయి. బర్డెన్ కన్నా కూడా బాధ్యతలు చాలా మీ పైన ఉన్నాయి. చాలా మేనేజ్ చేస్తూ కూడా మీరు చూడడానికి చాలా యంగ్ గా కనిపిస్తారు. సీరియస్ గా మీరు ఎప్పుడన్నా అలా ఫీల్ అవుతారా? బయటికి వెళ్ళినప్పుడు అందరు సిస్టర్స్ అనే అనుకుంటారు. దే డోంట్ ఆస్క్. చీర కట్టుకున్నారు కాబట్టి అమ్మ అని వచ్చి డెఫినెట్లీ I think it is because she is very good at heart and అందరికి whole hearted compliments ఇస్తుంది అందరికి. she is very even లోపల పెట్టుకోదు. I think that is why she looks young. సో అందరూ అలా ఉండాలి. సో మరి అంటే ప్రతి మదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అమ్మకి ఏమైనా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారా మీరు, మీ సిస్టర్? ఎవ్రీ డే ఇస్ మదర్స్ డే టు మీ. లాస్ట్ ఇయర్ మేము హాస్టల్లో ఉండే, సో ఖాస్ సెలబ్రేషన్స్ ఏం చేయలేదు. బట్ దానికంటే ముందు వరకు యూస్ టు గెట్ గ్రీటింగ్ కార్డ్స్, చిన్న చిన్న బొమ్మలు వేసి మీరే వేసి. yes we used to do before. Last year we couldn't do anything because అప్పుడు మేము ఇద్దరం హాస్టల్స్ లో ఉండే అన్నమాట.
సో శ్రీవల్లి పైన ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మీకు? కంప్లైంట్స్ అంటూ ఏం లేవు, కాకపోతే కొంచెం లేట్గా రెడీ అవుతుంది, అదొకటే నాకు కంప్లైంట్. ఓకే. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని అంటే మటుకు కొంచెం మెల్లగా రెడీ అవుతుంది. అంటే చదువు పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాటిపైన ఎక్కువ ఉండవేమో. తర్వాత నాకు కొంచెం చక్కగా అమ్మాయిలాగా రెడీ అయితే బాగుంది అనిపిస్తుంది. ఓకే. తను పెద్ద ఇంట్రెస్ట్ చూపించదు. సో అంత టైం లేదు కదా తనకి. సో తన సిస్టర్ ఉన్నారు కదా, సిస్టర్ నేమ్ శ్రీజ. సో తన పైన ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? లేదు. తను చక్కగా రెడీ అవుతుంది, డాన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. దీనికి ఏమైనా చెప్పాలి అని అంటే నేను ఫస్ట్ శ్రీజాకే చెప్తాను, ఓకే. అక్కకి చెప్పు తొందరగా రెడీ అవ్వమని చెప్పు, అక్కని ఇలాంటి ఆర్నమెంట్స్ పెట్టుకోమని చెప్పు నువ్వు అని చెప్పి నేను తన ద్వారా చెప్పిస్తాను. అమ్మ నువ్వే చెప్పొచ్చు కదా అని అంటుంది. నేను చెల్లి చెప్తే వింటున్నానా చక్కగా, నాకంటే she tells me the way she has to tell. కరెక్ట్ చెప్తుంది అనమాట. సో అమ్మ కరెక్ట్ గా చెప్తున్నారు. అమ్మ చెప్పినా కానీ అదొక సర్లే అన్నట్టు ఉంటుంది. కిట్టు చెప్తే ఓకే. సో అంటే అమ్మకి ఇప్పటివరకు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు కదా మీరు, అమ్మ మీద ఉన్న కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే ఏం చెప్తారు? అమ్మ కరెక్ట్గా చెప్పాలంటే షీఈస్ వెరీ సపోర్టివ్ యాజ్ సచ్. బట్ ఇట్లా నాకు చాలా అంటే ప్రిపరేషన్ టైంలో ఎస్పెషల్లీ దెర్ ఇస్ నో కంట్రోల్. అంటే కంప్లీట్ చదువుతున్నానంటే రాత్రి మార్నింగ్ వరకు చదువుకునేది, ఈవినింగ్ మార్నింగ్ లేచిన తర్వాత చాలాసేపు పడుకునేది, అలా ఉండేదన్నమాట. ఐ యూస్ టు నాట్ ఈట్, ఐ యూస్ టు నాట్ స్లీప్ వెల్. తినేటప్పుడు జంక్ తినను. ఇప్పుడు నాకు చదువుకునేటప్పుడు ఏది ఇంట్రెస్ట్ గా అనిపిస్తే అదే తినేదాన్ని. సో ఐ వాస్ చూసింగ్ ఆ విషయంలో షీ యూస్ టు స్కోల్డ్ వెరీ మచ్, వెరీ వెరీ మచ్. సో అంటే ఆల్రెడీ ప్రాపర్ గా తినని టైంలో జంక్ తినడం కూడా బ్యాడ్ హ్యాబిట్. ఐ వరీడ్ ఎ లాట్ అబౌట్ హర్ హెల్త్ ఓన్లీ. సో దాని గురించి బాగా తిట్లు పడేవి అనమాట. అండ్ మై కోపం వచ్చేది అమ్మ పైన అంతే. అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా, అంతే. అంతకు మించి వెరీ స్వీట్. చిన్నప్పుడు కొట్టే వాళ్ళ వీళ్ళిద్దరిని మీరు ఎప్పుడైనా కొట్టారా? నాకు పడ్డాయి, నా చెల్లికి పడలేదు. అవునండి, ఇప్పటికి కూడా తనేమంటుందనంటే నేను ఇంత పెద్దగా అయ్యాను కదా, ఇంకా మీరు నా మీద ఎందుకు ఇంత ఫోకస్ పెడతారు అని అంటుంది. మా చిన్న పాప గురించి మేము అంత పెద్దగా పట్టించుకోము, ఫస్ట్ కిడ్ ప్రాబ్లం అదంటే. ఎక్కువ ఫోకస్ ఏ పని చేసినా 10th క్లాస్ అని అంటే అందరం కలిసి బయలుదేరి వెళ్ళడము, ఇంటర్ ఏది జరిగినా కానీ ఫస్ట్ 2 అవర్స్ అనమాట. అది ఆ ప్రెషర్ కొంచెం ఉంది పాపకి, ఈవెన్ స్టిల్ టుడే. ఎందుకు అలా? ఏమో అన్నీ మాకు న్యూగా అనిపిస్తాయి. చిన్న పాప వచ్చేటప్పటికి ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్ అన్నట్టు. సో నా ఇంటర్ పడినంత టెన్షన్ చెల్లి ఇంటర్ పడలేదు. అసలు మేము 10th కి పడలేదు, ఇంటర్ కి ఏమి టెన్స్ అవ్వలేదు. ఇంటర్ ఎగ్జామ్స్ రాసేసి వచ్చేస్తాం. బట్ తన ఫీలింగ్ ఏముంటుందంటే అక్కడే పట్టించుకుంటున్నాను, నన్ను పట్టించుకోవట్లేదు. రియలీ వెల్. ఓకే. 10th లో 10 on 10 వచ్చింది. సో ఈవెన్ వితౌట్ దట్ అన్నమాట. సో తనకి అలాగా నాకు అలాగా. సో ఎక్కువగా ఈమెకి కేర్ చూపించినట్లుగా అనిపిస్తుంది, ఆమెని లైట్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రయారిటైజేషన్ తెలుస్తుంది మాకు యాజ్ పేరెంట్స్, కానీ చూడంగానే ఏంటంటే అలా అనిపిస్తుంది అనమాట పిల్లలకు కూడా. ఈమె చాలా ఎప్పుడైనా కంప్లైంట్ ఇస్తుందా మీరు అక్కనే బాగా చూసుకుంటున్నారు? షీ డజంట్ కంప్లైన్ లైక్ దట్. షీ ఈస్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. అంటే ఇష్టం కాబట్టి, చాలా ఇష్టం. అంటే సమ్ ఆఫ్ ద థింగ్స్ ఇప్పుడు అమ్మా నాన్న అంటే నాకు 1 hour వచ్చేసరికి ఓన్లీ మామ్ అండ్ డాడ్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్. ఇప్పుడు కిట్టుకు వచ్చేసరికి ఐఎమ్ ఆల్సో దర్. సో ఇట్లా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అమ్మ వాళ్ళ వరకు పోకుండా కూడా నాకు కూడా చెప్తుంది అనమాట. సో అక్కడ వరకు ఇంకా సెట్ అయిపోతుంది. ఓకే. సో అమ్మ నాన్నకి ఇద్దరిలో ఎవరి ఇష్టం ఎక్కువగా? ఐ కెనాట్ say that. That is very most difficult decisions I would say. Okay. మీరు చెప్పండి. నేను చెప్పలేను. I really like both my parents so much. ఇద్దరు 2 కళ్ళు అంతే. కరెక్ట్ డిస్క్రిప్షన్. మా పాప చెప్పినట్టు చిన్న పాప కేరింగ్ అంతా తనే చూసుకుంటుంది. తనకి ఏమి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ నిమిషాల మీద తను అరేంజ్ చేసేస్తుంది. మా దాకా ఏం రానివ్వదు. ఈవెన్ ఇద్దరికి కూడా ఏం ప్రెషర్ ఇవ్వట్లేదు? లేదండి, అసలు లేదు. సూపర్. సో ఎప్పుడు చదివేనా, బయటికి అలా వెళ్తూ సినిమాలు? ఐ రియలీ లైక్ టు గో అవుట్ విత్ ఫ్రెండ్స్ తోటి వెళ్తుంటాను. కాకపోతే దాని మీద కొంచెం తిట్లు కూడా పడుతుంటాయి అప్పుడప్పుడు, అంతే. తిట్లు పడినా పెద్దగా ఏం పట్టించుకోదు. తనేం చేయాలో అదే చేస్తుంది, అందులో ఏమి చాయిస్ తీసుకోదు. మేము అనేది అంటూనే ఉంటాం, ఎందుకు ఇంత టైం నువ్వు స్పెండ్ చేసి వచ్చావు అంటాం, కానీ అన్నా కూడా తను వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు టాపిక్లోకి వద్దాము.
అంటే మీరు ఎంపీసీ కదా చేశారు, సో జనరల్ గా ఎంపీసీ చేయగానే ఎవరైనా బీటెక్ వైపు వెళ్తారు కదా, సో ఎందుకు లా చదవాలనుకున్నారు? సో వాట్ హ్యాపెండ్ ఎట్ దట్ టైం, ఇంటర్లో యాజ్ యూజువల్ ఎంసెట్ రాశాను. మా నాన్న అదే టైంలో లా చదువుతుండే అనమాట. ఓకే, అంటే మీరు ఇంటర్ లో ఉన్నప్పుడు లా చేస్తున్నారు. మా ఫాదర్ వాజ్ ఆల్రెడీ వర్కింగ్, బట్ ఎట్ ద సేమ్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చదువుతుండే అనమాట. సో ఐ యూస్ టు గో త్రూ దోస్ బుక్స్. ఓకే, దిస్ ఇస్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. చిన్నప్పుడు కూడా నాకు సోషల్ స్టడీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో అదే లైన్లో నాకు లా అంటే ఆ టైంలో ఓకే దిస్ ఇస్ నైస్ అని చెప్పి అప్పుడు అనుకున్నాను. అప్పుడు లా సెట్ రాశాను అనమాట. సో దట్ వే ఇట్ చేంజ్ మై హోల్ కెరియర్. ఓకే, ఎంసెట్లో అరౌండ్ 10,000 ర్యాంక్ వచ్చింది. లా సెట్ రాస్తే 107 ర్యాంక్ వచ్చింది, స్టేట్ ర్యాంక్. సో మన ఆప్టిట్యూడ్ దీనిలో ఎక్కువగా ఉంది. ఎనీవే యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ స్టడీస్, సో ఐ థాట్ దిస్ షుడ్ బి మై కెరియర్. అప్పటి నుంచి అలా డిసైడ్ అయ్యి అటువైపు వచ్చేసాను. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి ఏమవుదాము అని అనుకున్నారు? చిన్నప్పటి నుంచి ఇప్పుడు యాజ్ యూ సీ బోత్ మై పేరెంట్స్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో నాకు కూడా గవర్నమెంట్ సైడే వద్దామని ఉండింది. బట్ ఐ హ్యావెంట్ డిసైడెడ్ కాంక్రీట్లీ అనమాట. సో ఇంటర్ టైంలో ఇట్ వాజ్, ఐ డోంట్ రిగ్రెట్ దట్ డెసిషన్. ఇట్ ఇస్ ద బెస్ట్ డెసిషన్ ఐ థింక్. మై ఫాదర్ అండ్ ఐ కలెక్టివ్లీ మేడ్ ఇట్. తన ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత తను చెప్పిందంటే నేను లైఫ్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుందమ్మా నాకు అని అనింది ఎల్ఎల్బి చేరిన తర్వాత. ఓకే, అంటే రియాలిటీ. ఎస్ అప్పటివరకు వెరీ ప్రొటెక్టెడ్ స్పేస్లో ఉంటాము కదా. యూజీ విల్ బి ద టర్నింగ్ పాయింట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఓకే, మన అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. సో దట్ వే ఐ రియలీ ఎంజాయ్డ్ మై ఎల్ఎల్బి. అంటే మీరేమనుకున్నారు, ఇద్దరు పిల్లలు ఏమైతే బాగుంటుంది అనుకున్నారు? అంటే నేను యూజువల్గా నాకు అంత ఫోకస్ లేకుండా ఉండింది. ఈ జనరేషన్ అంతా కూడా బీటెక్ వైపే మూవ్ అవుతున్నారు కదా. నేను యూజువల్గా మా పిల్లలు కూడా బీటెక్ చేయాలని అనుకున్నాను, కానీ దట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్. ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీ. ఎంటైర్ క్రెడిట్ ఐ వాంట్ టు గివ్ టు మై హస్బెండ్ అండ్ మై డాటర్. సూపర్. అంటే నాన్న ఇష్టం కూడా దీనికి కారణం అయి ఉండొచ్చు. డెఫినెట్లీ బోత్. నాన్న ఇష్టం, నా ఇష్టం, రెండు. సో నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్. సో తను చేయాలనుకుంది మీరు చేశారు, అచీవ్ చేశారు కాబట్టి. నాన్న ఎల్ఎల్బి చేశారు, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేశారు. బట్ జుడిషియరీ సైడ్ నాన్నకు అంత లేకుండా. జుడిషియరీ సోల్లీ మై డెసిషన్. ఎల్ఎల్బి వరకు నాన్న ప్రోత్సాహం బాగుండింది, బట్ జుడిషియరీ ఇట్ వాజ్ సోల్లీ మై థింగ్. ఓకే, సో ఇప్పుడు సివిల్ జడ్జి గా సెలెక్ట్ అయ్యారు. సో న్యాయమూర్తి స్థానంలో కూర్చోవడం అనేది కొంచెం బాధ్యతతో, రిస్క్ తో కూడుకున్న పని అని చెప్పుకోవచ్చు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దట్ ఈస్ డెఫినెట్లీ దేర్, రిస్క్ అనేది ఉంటుంది. అందుకనే జడ్జెస్ ఆర్ జనరలీ నాట్ అవుట్ ఇన్ పబ్లిక్. వెరీ ఐసోలేటెడ్గా ఉంటారు. దే డోంట్ అటెండ్ అంటే సోషల్ ఈవెంట్స్ ఎక్కువ అటెండ్ అవ్వరు. దే ఆర్ వెరీ ఐసోలేటెడ్. సో ఆ కైండ్ ఆఫ్ లైఫ్ ఐ చోజ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ రియలీ ఫీల్ హ్యాపీ అండ్ రెస్పాన్సిబుల్. ఇన్ఫ్యాక్ట్ చెప్పంటే వెరీ ఆనర్డ్ టు బీ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ. ఓకే, సూపర్. సో అంటే అన్ని రంగాల్లో ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటున్నా కూడా స్టిల్ అంటే ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నారు అనగానే ఎందుకు అమ్మాయికి లా చదవడం ఎందుకు అన్న ఒపీనియన్ కొందరిలో ఉంటుంది. అంటే అమ్మా నాన్న ఓకే అయినప్పటికీ ఎవరో చుట్టుపక్కల వాళ్ళు అలా అంటూ ఉండొచ్చు. అలాంటివి ఏమన్నా మీకు వచ్చాయా ఆ మాటలు? అలాంటివి అంటే కెరియర్ చాయిస్ డెఫినెట్లీ కొంతమంది క్వశ్చన్ చేశారు. బీటెక్ చేస్తే అయిపోతుంది కదా, ఎల్ఎల్బి దేనికి అని చెప్పి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ దిస్ ఈస్ ఐ వుడ్ సే అట్ దట్ టైమ్ ఇట్ వాస్ ఎ డేరింగ్ డెసిషన్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్. బికాస్ మనకి నార్త్ ఇండియన్ సైడ్ లాకు ఉన్నంత పాపులారిటీ సౌత్ ఇండియన్ సైడ్ లేదు, టు బీ ఆనెస్ట్. మనకి అంత ఇప్పుడు నార్త్ ఇండియన్ సైడ్లో చూస్తే మీరు మెనీ పీపుల్ ఆర్ లాయర్స్, ఇంక్లూడింగ్ గర్ల్స్, బాయ్స్, చాలా మంది లాయర్స్ ఉంటారు. అండ్ ఇప్పుడు మేము నల్సర్లో చదివాం కదా, అప్పుడు కూడా దర్ లాట్ ఆఫ్ నార్త్ ఇండియన్స్ మోర్ దాన్ తెలుగు పీపుల్. సో ఐ థింక్ మై ఫాదర్ ఈజ్ రియలీ విజనరీ, ఐ వుడ్ సే in that issue. In that issue. And సో గర్ల్స్ లా చేయొద్దు అనేది ఇప్పుడు రైట్ నౌ దిస్ ఇస్ నాట్ ద సీన్. బికాజ్ ఐ హవ్ సీన్ మై ఫ్రెండ్స్, దే గో అవుట్, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి డీవీ కేసెస్ ఉన్నా కానీ వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా వాదించడము అవన్నీ చేస్తుంటారు. లాట్ హ్యాస్ చేంజ్డ్ సిన్స్ దెన్. ఆ టైంలో డెఫినెట్లీ యాజ్ యూ సెడ్ దట్ క్వశ్చన్ వుడ్ హ్యావ్ బీన్ దేర్, బట్ రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ దట్. ఓకే, బట్ అప్పుడు ఎవరి దగ్గర నుంచి వచ్చాయి, మీకేమైనా వచ్చాయి? ఐ ఫేస్డ్ ఎ లాట్. సో ఎలాంటి మాటలు అనేవాళ్ళు? లా సైడ్ అంటే మీరు ఎందుకు లా చూస్ చేసుకుంటున్నారు, లాతోని కెరీర్ తొందరగా సెటిల్ కాదు కదా అని చాలా మంది అబ్జెక్ట్ చేశారు. మా క్రిటిసిజమ్స్ నేను చాలా ఫేస్ చేశాను. దట్టు మా కలీగ్స్ వాళ్ళ పిల్లలు అందరు కూడా బీటెక్ సైడే వెళ్ళిపోయారనమాట.
కానీ ఏంటంటే ఒక డెసిషన్ మేము తీసుకున్నాము. నా హస్బెండ్ మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్. తను ఏదైనా తీసుకున్నారు అని అంటే ఖచ్చితంగా అది అచీవ్ చేస్తారు. సేమ్ అదే స్పిరిట్ మా పిల్లలిద్దరికి కూడా వచ్చింది. ఏదైనా పట్టుకున్నారు అని అంటే దాని చివరి లక్ష్యం చూసేంత వరకు వదిలిపెట్టరు. ఆ కాన్ఫిడెన్స్తో నేను ఐ హ్యావ్ సపోర్టెడ్. అండ్ ఈవెన్ మెనీ ఆఫ్ మై బీటెక్ ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్, దే ఆర్ ఇన్ టచ్ అండ్ బీటెక్ చేశారు వాళ్ళు. దే ఆర్ ఆల్రెడీ ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, దే సెటిల్డ్ ఆల్రెడీ. సో ప్రిపరేషన్ టైంలో నాకు అది కూడా ఉంది. ఓకే, ఫ్రెండ్స్ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్, నేను ఆల్రెడీ ఎర్నింగ్, అది నేను ఇట్లా ఉన్నానని. దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అంటే చదివేటప్పుడు అది మైండ్లో ఉంటుంది. బట్ ఎనీవే, బికమింగ్ జడ్జ్ అనేది రేర్ అకేషన్, రేర్ ఆపర్చునిటీ. అందరికీ రాదు అవకాశం. బీటెక్ అందరూ చేస్తారు, ఏదో ఒక కంపెనీలో సెటిల్ అవుతారు, కానీ అది అంతా ఒక కామన్ గానే ఉండిపోతుంది. కానీ బికమింగ్ ఏ జడ్జ్ ఇన్ ఏ గుడ్ పొజిషన్ అనేది, ఒక జడ్జ్ గా కూర్చుంటున్నాము అని అంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఆనర్డ్ పొజిషన్. రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. బట్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని మీరు ఫేస్ చేశాను అన్నారు కదా, అలాంటి మాటలు వస్తున్నప్పుడు ఇంట్లో కూడా చిన్న డిస్కషన్ అనేది వస్తుంది కదా. సో బయట ఇలా అంటున్నారు, ఇది కరెక్టా కాదా అని చెప్పి అందరూ కూర్చొని మాట్లాడుకోవడం అట్లా ఏమైనా జరిగిందా? అప్పుడు ఏమైనా డౌన్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అట్లాంటి డౌన్ అయిన సిచ్యువేషన్స్ అప్పుడు అమ్మ వచ్చి బాగా చదువుకొని అన్నా అని చెప్పేది అంతే. నాట్ లెట్ దట్ రిఫ్లెక్ట్ ఆన్ అస్. చెప్పేదంటే, నాన్న నువ్వు బాగా చదువుకో, నువ్వు బాగా చదువుకొని బాగా సెటిల్ అయ్యేది అదే కావాలి మనకి, డెసిషన్ అనేది డజంట్ మ్యాటర్ అన్నట్టే ఉన్నిందమ్మ. షీ యూస్ టు ఫేస్, వీ నో దట్, బట్ షీ యూస్ టు నాట్ రిఫ్లెక్ట్ దట్ ఆన్ అస్. సో మీ ఇద్దరు ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు జనరల్ గా మనం చూస్తే కొంతమంది దగ్గర నుంచి మనం ఇంకా వింటూనే ఉన్నాం. అంటే చాలా మందిలో ఈ మెచ్యూరిటీ అనేది వచ్చేసినప్పటికీ ఇంకా వింటూనే ఉన్నాం. అమ్మాయిలకు చట్టాలు ఎందుకు తెలియాలి, ఈ మాటలు ఇంకా వింటూనే ఉన్నాం కదా. దీనిపైన మీ ఇద్దరు ఒపీనియన్ చెప్పండి. ఓకే, అమ్మాయిలకి చట్టాలు తెలిసి ఉండాలి. ఎందుకు తెలియాలనే క్వశ్చన్ రావద్దు. ఎందుకంటే వాళ్ళకి ఏం చట్టాలు అప్లై అవుతాయనేది ఎవ్రీబడి షుడ్ నో. బికాజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడాలంటే మొన్న రీసెంట్ ఒక మూవీ వచ్చింది, కోర్ట్ మూవీ వచ్చింది. ఐ బిలీవ్ దట్ వాజ్ ద రియలీ బెస్ట్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్. బికాస్ ఎవ్రీబడి షుడ్ నో ద లా. ఎందుకంటే ఇప్పుడు ఆ కోర్ట్ మూవీ వల్ల ప్రతి ఒక్క నోట్లో పాక్సో యాక్ట్ అని వింటున్నాం. ఇప్పటి వరకు మనకి పాక్సో గురించి ఎవరికి తెలియదు. దోస్ కైండ్ ఆఫ్ మూవీ షుడ్ బి అవుట్. ఐ వుడ్ సే మామ్లా లీగల్ హే అదొకటి ఉంది, దానిలో కూడా మనకి వెబ్ సిరీస్ మామ్లా లీగల్. సో దాని ప్రకారంగా మనం లాని జనాలకు పరిచయం చేస్తున్నాం. ఐ థింక్ మీడియా ప్లేస్ ఎ రియలీ ఇంపార్టెంట్ రోల్. సో మీరు అలాగా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమా కానీ అలా కనుక వస్తూ ఉంటే డెఫినెట్లీ ఆ ధోరణి అనేది డెఫినెట్లీ మారుతుంది. సో అంటే ఎక్కడో చోట క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు కదా, అమ్మాయిలకి చట్టాలు తెలియాల్సిన అవసరం ఏముంది, ఇలాంటి మాటలు మనం ఎవరో ఒకరి దగ్గర నుంచి వింటూనే ఉంటాం కదా. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మనము విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము, అదంతా పైన కనబడేదానికే ఉంటుంది. ఎవరికైతే కరెక్ట్గా దాన్ని జెన్యూన్గా యూటిలైజ్ చేసేది ఎవరు కూడా చేయటం లేదు. అది బేసికలీ హోమ్ నుంచే రావాలి, పేరెంట్స్ దగ్గర నుంచే రావాలి. అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఒకటేలాగా చూడటము, ఆపర్చునిటీస్ ఇద్దరికీ ఒకటేలాగా ఇవ్వటము, అలాంటిది చేయాలి అని నా ఉద్దేశము. అయితే కొన్ని ప్రివిలేజెస్ గర్ల్స్కి ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళ ఫిజికల్ దీన్ని బట్టి, బయాలజికల్ కండిషన్స్ని బట్టి. అదే రకంగా చదువులో కానీ చట్టాల్లో కానీ ఏ విషయంలో కూడా వాళ్ళని వెనక పెట్టడం అనేది నాట్ కరెక్ట్, నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఏదైనా ఎవరైనా చేయగలుగుతారు, ఏదైనా ఎవరైనా ఖచ్చితంగా చేయగలుగుతారు. సో ఇందాక మీరు చెప్పినట్టు పోక్సో యాక్ట్ గురించి ఆ సినిమా వచ్చాక మనకు తెలిసింది కదా. సో చాలా చట్టాల గురించి చాలా మందికి తెలియకపోవడం వల్ల కూడా చాలా నష్టాలు అనేవి జరుగుతున్నాయి. సో అంటే ఆ టైంలో ఎలా ఎదుర్కోవాలో తెలియదు, ఎలాంటి స్టెప్ తీసుకోవాలో తెలియక చాలా మంది నష్టపోతున్నారు. జనరల్ గా మహిళలకి ఎలాంటి చట్టాలు తెలిసి ఉండాలి? మహిళలకి డెఫినెట్లీ DV యాక్ట్ గురించి తెలుసు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గురించి తెలిసి ఉండాలి. సో ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. అది ఏంటంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలీఫ్స్ అండి. గృహహింస చట్టం అని చెప్పి అంటాం కదా, దాంట్లో మనకి దెర్ ఆర్ వేరియస్ రిలీఫ్స్ విచ్ అ ఉమెన్ కెన్ గెట్, దట్ షీ షుడ్ డెఫినెట్లీ నో, ఎవ్రీబడి షుడ్ డెఫినెట్లీ నో. తర్వాత చిల్డ్రన్ పాక్సో యాక్ట్, మనకి చాలా జడ్జ్మెంట్స్ ఉన్నాయి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్. ఆ పాక్సో యాక్ట్ గురించి కూడా తెలియాలి, చిన్న పిల్లల దగ్గర నుంచి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవన్నీ కూడా తెలియాలి, గర్ల్స్ ఎస్పెషల్లీ. దట్ అండ్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్. ఇప్పుడు చాలా మంది మెనీ వర్కింగ్ లేడీస్ ఉంటారు అండ్ దే టేక్ అడ్వాంటేజ్ యాజ్ ఇన్, ఇప్పుడు మీరు ఏంటమ్మా మీరు పని చేస్తున్నారు కదా చేయండి అని
అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ మెటర్నిటీ బెనిఫిట్ ఉంటుంది, అది తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాష్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్, దట్ ఆల్సో షుడ్ బి డెఫినెట్లీ నోన్ టు ఆల్ విమెన్ ఎస్పెషల్లీ. సో మీరు జ్యుడిషియల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయినప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ అయ్యారు సెల్ఫ్ గా, ఎలాంటి కోచింగ్ కూడా తీసుకోలేదు. అంటే పాసిబుల్ అనిపించిందా మీకు ప్రాపర్ కోచింగ్ అనేది లేకుండా మీ అంతటి మీరే చదువుకోవడము అనేది? కోచింగ్ ఈజ్ డెఫినెట్లీ యూస్ఫుల్ అండి, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో ఐ థాట్ ఫస్ట్ నా ట్రై నేను చేద్దామని చెప్పి అన్న దాంతోనే నేను చదివాను. కోచింగ్ అవసరమని నాకు అనిపించలేదు, సో అట్లనే అయిపోయింది కూడా. ఓకే, అంటే ఎప్పుడన్నా మేజర్ డౌట్స్ వచ్చినప్పుడు ఎవరు క్లారిఫై చేసేవాళ్ళు? యూట్యూబ్ వీడియోస్ ఆర్ రియలీ హెల్ప్ఫుల్. ఓకే, అంటే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది? అన్ని క్వశ్చన్స్ అంటే ఐ యూస్ టు హ్యావ్ టెక్స్ట్ బుక్స్ అండి. టెక్స్ట్ బుక్స్లో మోస్ట్లీ కవర్ అయ్యేది, ప్లస్ నల్సర్లో ఉన్నప్పుడు ఐ రెడ్, నా టెక్స్ట్ బుక్స్ మెయిన్ అవే చదివాను. బేర్ యాక్ట్స్ ఉంటాయి, బేర్ యాక్ట్స్ నుంచి కూడా చదివాను. ఓకే, సో అంటే ఈరోజు మదర్స్ డే కాబట్టి, సో మదర్స్ డే పైన మీ ఒపీనియన్ ఏంటి? మదర్స్ డే పైన అంటే మదర్స్ షుడ్ బి సెలబ్రేటెడ్ డెఫినెట్లీ, బట్ ఎవ్రీ డే, యాజ్ మై మదర్ సెడ్, ఎవ్రీ డే షుడ్ బి ఏ మదర్స్ డే. ఏదో సంవత్సరానికి ఒక రోజు వచ్చి గిఫ్ట్ ఇవ్వడం అట్లా కాకుండా యూ నీడ్ టు అండర్స్టాండ్ దెమ్ మోర్. ఐ బిలీవ్ నేను కూడా ఐ ఆల్సో ఫెయిల్ టు అండర్స్టాండ్ మై మామ్ many times when she used to scold me, but that is fine. It happens. So ee Mother's Day ela celebrate chestunnaru ammato? I haven't planned anything actually, but I think మంచి పెద్ద కిస్ ఇవ్వు చాలు. సో జనరల్ గా అమ్మా నాన్నని ఎలా చూసుకోవాలి? ఓకే, అమ్మా నాన్న ఎలా చూసుకోవాలంటే ఐ వుడ్ సే జనరల్ ఒపీనియన్ చెప్పకుండా నా ఒపీనియన్ అంటే నేను మై సిస్టర్ అండ్ వాళ్ళు మా ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని చెప్తాను. వాళ్ళు భయంతో కంటే కూడా ప్రేమతో ఎక్కువ పెంచారు మమ్మల్ని. దట్ ఈస్ డెఫినెట్లీ వన్ థింగ్ ఐ కెన్ సే. అంటే వాళ్ళు చెప్పే విధంలో కూడా మనకి లాజిక్ ఉంటుంది. వితౌట్ లాజిక్ ఇంపోజ్ చేసేదే కాకుండా చెప్పాల్సిన తీరులో వాళ్ళు చెప్పడము, మా ఎవ్రీ నీడ్ దే ఆర్ అటెండింగ్ ఎవ్రీ నీడ్స్ ఆఫ్ అస్, అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు వాళ్ళ కెరియర్స్ని కూడా చూసుకుంటూ మమ్మల్ని కూడా చూసుకున్నారు. సో వీ వాంట్ టు రిఫ్లెక్ట్ ద సేమ్ టు దెమ్. వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏమున్నాయో వీ వాంట్ టు ఫుల్ఫిల్ ఆల్ ఆఫ్ దెమ్, అండ్ అట్ ద సేమ్ టైం మా కెరియర్ని కూడా మేము చూసుకోవడం వల్ల అమ్మ వాళ్ళకి కూడా చాలా హ్యాపీ ఒకేషన్. ఇట్లాంటిది ఏమైనా వస్తే నెక్స్ట్ మై సిస్టర్ ఈజ్ ఆల్సో ఇన్ లైన్, షీ విల్ ఆల్సో బ్రింగ్ గ్రేటర్ సక్సెస్ టు మై పేరెంట్స్. సో అలా అనుకుంటా. సో జనరల్ గా అంటే మదర్స్ డే అనగానే ఎందుకు మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి, మదర్స్ కి ఒక రోజు ఎందుకు, రోజు అమ్మలకి మదర్స్ డే రోజు సెలబ్రేట్ చేసుకోవచ్చు అమ్మలతో అంటూ ఉంటారు కదా. బట్ దిస్ ఈస్ అ స్పెషల్ డే బికాస్ అలా చేయడం మర్చిపోతున్నారు అందరం, కాబట్టి వీ షుడ్ పర్టికులర్ డే అంటే అమ్మని గుర్తు చేసుకుంటారు అందరూ. సో దిస్ డే షుడ్ బి దేర్. సో ఇప్పుడు మీరు సివిల్ జడ్జ్ కాబట్టి ఆ స్థానంలో ఉండి చెప్పండి. ఓకే, సో అన్నారు కదా అందరూ మర్చిపోతున్నారు నిజంగానే, రెగ్యులర్ గా టైం ఉండట్లేదు, టైం ఇవ్వట్లేదు, అది ఖచ్చితంగా మనం వాళ్ళకి ఇవ్వాలి అనేది చాలా మందిలో లేదు. మన చుట్టూ మనం చూస్తూ ఉన్నాం కదా. సో అమ్మనే కాదు, అమ్మ నాన్న ఇద్దరికి కూడా మనం ఎలాంటి టైం ఇవ్వాలి? ఐ వుడ్ సే క్వాలిటీ టైం అనేది డెఫినెట్లీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ హెల్త్ గురించి కానీ, హౌ ఈజ్ యువర్ డే అని చెప్పి నేను ఇంటికి రాగానే అమ్మని రోజు అడుగుతాను, హౌ వాజ్ యువర్ డే అని చెప్పి అడుగుతాను. వీ టాక్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ది ఆఫీస్, అలాగా షేర్ చేసుకుంటూ ఉంటాను. షేర్ ఎవ్రీథింగ్ అండి. వాళ్ళ కాలేజ్, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, నా ఆఫీస్ కబుర్లు అన్నీ షేర్ చేసుకుంటాం. డైనింగ్ టైం కానీ ఏ టైంలోనే నైట్ లోపు అందరం అన్నీ షేర్ చేసుకుంటాము. వాట్ దే రిక్వైర్ ఇస్ బేసికలీ ఇప్పుడు అది తక్కువ అయింది కాబట్టి, ల్యాకింగ్ ఆఫ్ దట్ షేరింగ్ ఉంది కాబట్టి పిల్లలు డిప్రెస్డ్గా ఉంటున్నారు. మన సొసైటీ హెల్తీగా అవ్వటం లేదు. పేరెంట్స్ పిల్లలు ఎప్పుడు కూడా అన్ని వ్యూస్ షేర్ చేసుకోవాలి, ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అప్పుడే మనము మన పిల్లలకి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకు తెలుస్తుంది, మేమేమనుకుంటున్నాం అనేది వాళ్ళకి తెలుస్తుంది. టైం ఇవ్వాలి, ఖచ్చితంగా. బట్ అంటే అందరు కామన్ గా చెప్పేది ఏంటంటే బిజీగా ఉన్నాను, టైం సరిపోవట్లేదు. నేను ఎందుకు బిజీగా ఉన్నాను, నేను ఏం చేయడానికి బిజీగా ఉన్నాను, నేనైతే అదే క్వశ్చన్ వేసుకుంటాను. ఫస్ట్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్, మై ఫ్యామిలీ, నెక్స్ట్ కమ్స్ ఎవ్రీథింగ్. అదే అనుకుంటాను. దిస్ ఇస్ ద వన్ థింగ్ ఐ రియలీ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ బోత్ ఆఫ్ మై పేరెంట్స్, దట్ సెట్టింగ్ యువర్ ప్రయారిటీస్ స్ట్రైట్. సో
ఆ ప్రయారిటీస్ అనేది మమ్మీ ఆల్వేస్ గివ్స్ ఇట్ టు ఫ్యామిలీ, దెన్ సైమల్టేనియస్లీ హర్ వర్క్ ఆల్సో. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ ఆల్వేస్ దర్. నైస్. సో ఫైనల్గా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్ ఫర్ నౌ ఇస్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ద పోస్టింగ్ వెరీ ఈగర్లీ. అది ఎప్పుడు అవుతుందో అనేది వీ డోంట్ హ్యావ్ అన్ ఐడియా. ద హైకోర్ట్ షుడ్ అనౌన్స్ ఇట్. వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద పోస్టింగ్. డెఫినెట్లీ ఫస్ట్ అయితే మనకి విలేజ్ ఏరియాస్లో వస్తుందని విన్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దాట్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద పోస్టింగ్. వెళ్ళి ఆ డయాస్ మీద కూర్చోవాలని వెరీ ఈగర్. సూపర్. సో అంటే పోస్టింగ్ వచ్చాక ఎలాగో బిజీ అయిపోతారు కాబట్టి ఈ లోపు ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసేసి. We have a trip planned also. We want to కొంచెం టెంపుల్ విజిట్స్ అవన్నీ చేద్దాం అనుకుంటున్నాం. సో అంటే అమ్మ మీకు సింగింగ్ కూడా నేర్పించారు కాబట్టి ఈ మదర్స్ డే సందర్భంగా అమ్మ కోసం ఒక పాట 2 లైన్లైనా మా కోసం. कुछ रीत जगत की ऐसी है, हर एक सुबह की शाम हुई, तू कौन है, तेरा नाम है क्या, सीता भी यहाँ बदनाम हुई, फिर क्यों बेकार की बातों से भीग गए तेरे नैना, कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों में कहीं बीत न जाए रहना, कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. సో అమ్మ స్ట్రెస్లో ఉన్నప్పుడల్లా మీతో పాటలు పాడి వినిపించుకుంటూ ఉంటారా? అమ్మ ఆల్సో సింగ్స్ రియలీ వెల్, సో వీ బోత్ సింగ్ టుగెదర్. అలా అంటే మీరు కూడా నేర్చుకున్నారా? నేను నేర్చుకోలేదు, బట్ జస్ట్ ఊరికే నా అలా వంట చేస్తూ పాడుతూ ఉంటారు. వి ఆల్సో జాయిన్. సో మీరు కూడా పాట పాడతారా? యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా, యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలల రాజు రానిదే రాగబంధమే లేదే, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలల రాజు రానిదే రాగబంధమే లేదే, ఎదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలినే రాధ గుండెలో, ఎదు కుమారుడే లేని వేళలో వెదలు రగిలినే రాధ గుండెలో, పాపం రాధా, యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. సూపర్. సో మేము ఒక సివిల్ జడ్జితో ఇంటర్వ్యూ చేస్తున్నట్లేదు, సింగర్ ఫ్యామిలీ. సూపర్. సో మరొకసారి మీకు హ్యాపీ మదర్స్ డే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలను షేర్ చేసుకున్నారు. ఒక ఇంటర్వ్యూ లాగా లేదు, మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీ ఫ్యూచర్ ఇంకా బాగుండాలి అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాన్న ఆశయ సాధన కోసం న్యాయమూర్తిగా మారిన ప్రతి సామాన్యుడికి న్యాయం జరిగేలా చూస్తానంటున్నారు శ్రీవల్లి శైలజ గారు. ఇది ఇవాల్టి నింగి నేల నాది కార్యక్రమం. మరొకసారి ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.